వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల మద్దతు కార్యక్రమంపై పోలీసుల జోక్యం. అసెంబ్లీ మెయింటెనెన్స్ను గాలికి వదిలేసిన ప్రభుత్వం. ముంబైలో ఐఫోన్ 17 కోసం యువత పోటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం ముందు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు. 8వ వేతన సంఘం తక్షణమే ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి కమిటీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగేందర్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే కార్మికులకు కనీస వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. 2026 జనవరి నుంచి 8వ తేదీన పే కమిషన్ అమలు చేయాలని ఆయన కోరారు. मजदूर यूनियन जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 सौसराले मजदूर यूनियन जिंदाबाद 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 सौसराले मजदूर यूनियन जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 8వ వేతన సంఘం అమలు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. నాయకత్వం వర్ధిల్లాలి. సౌసరాలే మజ్దూర్ యూనియన్ జిందాబాద్ 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 సౌసరాలే మజ్దూర్ యూనియన్ జిందాబాద్ 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 యువ శక్తి జిందాబాద్ 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 యువ శక్తి జిందాబాద్ 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 మహిళా శక్తి జిందాబాద్ 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 రైల్వే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రైల్వే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రైల్వే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. గేట్ పే కమిషన్ ఏర్పాటు చేయాలి. గేట్ పే కమిషన్ ఏర్పాటు చేయాలి. గేట్ పే కమిషన్ కేంద్రం జాప్యాన్ని నిరసిస్తూ డౌన్ డౌన్. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి డౌన్ డౌన్. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి డౌన్ డౌన్. जिंदाबाद जिंदाबाद मजदूर यूनियन जिंदाबाद 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 मजदूर यूनियन जिंदाबाद 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 ఎర్ర జెండా జిందాబాద్ जिंदाबाद जिंदाबाद 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి. సౌసరాలే మజ్దూర్ యూనియన్ జిందాబాద్ जिंदाबाद जिंदाबाद రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. సౌసరాలే మజ్దూర్ యూనియన్ జిందాబాద్ 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 లాల్ బౌటా జిందాబాద్ 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 ఎర్ర జెండా జిందాబాద్ 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 ఎర్ర జెండా జిందాబాద్ 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 యువ శక్తి జిందాబాద్ 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 మహిళా శక్తి జిందాబాద్ 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 మహిళా శక్తి జిందాబాద్ 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 రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలి. రైల్వే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలి. సౌసరాలే మజ్దూర్ యూనియన్ జిందాబాద్ 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 లాల్ బౌటా జిందాబాద్ 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 లాల్ బౌటా జిందాబాద్ 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 ఎర్ర జెండా జిందాబాద్ 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 ఎర్ర జెండా జిందాబాద్ 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 లాల్ బౌటా జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్
పే కమిషన్ ఏర్పాటు చేయాలి. ఏజ్ 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 పే కమిషన్ ఏర్పాటు చేయాలి. లాల్ బహదూర్ జిందాబాద్, ఎర్ర జెండా జిందాబాద్. ఈరోజు మరి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ మరి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జోనల్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి 10 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ఈ వేతన కమిషన్ను కూడా మరి నేటికి కూడా అందజేయడంలో కూడా కనీసం కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా మరి జాప్యాన్ని నిరసిస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడమైంది. మరి అహర్నిశలు శ్రమిస్తున్న మరి రైల్వే కార్మికులు మరి కనీసం మరి తను తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి, మరి నేటి ధరలకు అనుగుణంగా మరి వేతనాలు లేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వేతన కమిషన్ ఎమ్మటే ఏర్పాటు చేసి మరి రైల్వే కార్మికులకు తమ శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సౌతర్న్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ మహానగరంలో చారిత్రాత్మక ప్రాధాన్యం గల శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం ఉదయం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ధర్మకర్తలు తోనుపూనూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, మోతుకూరి మయూరి రామేశ్వరరావు, జారాతి వెంకటేశ్వర్లు మరియు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మహాదాశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు బహుకరించి ప్రసాదాలను అందజేశారు. అన్న భయ్యా ఇంకా వస్తాను వీడియో సార్ కొంచెం అన్న ముందు మళ్ళీ ఎదురొచ్చి ధర్మ మార్గంలో నడిచే వారికి ఎల్లప్పుడూ దైవానుగ్రహం ఉంటుందని, ధర్మం మరియు దైవం వేరు కాదని, ధర్మాన్ని ఆచరించడమే దైవాన్ని ఆశ్రయించేనట్లేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి పేర్కొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణం సాయిబాబాపేటలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో గత 4 రోజులుగా కొనసాగిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం గోపూజ, కుంకుమార్చనతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు లక్ష్మణస్వామి, శేషస్వామి ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసి గోమాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ముందుగా 3 రోజుల పాటు జి బలరామాచార్య చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలి భజనాలు భక్తులను అలరించాయి. నాలుగు పాదాలు కుల మధ్య గంధర్వాయామి, డెక్కల మధ్య, డెక్కలంటే కాళ్ళకు మధ్య భాగం, కరాగ్రే పండగావాయామి, డెక్కల చివర, కొరభస్యాసురావాయామి, డెక్కల ప్రక్కన, సోని తట్టే పృథ్రావాయామి, పిరుదులు
అన్న కొంచెం వెనుకుంటుండే. లాంగులే సోమావాయామి తోక ఏమన్నా వాలేషు ఆదిత్య రశ్మనావ ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీ పుంరూప శివకేశవమూర్తి నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ గోవింద. అమ్మ ప్రదక్షిణలు అయిన వాళ్ళు పక్కకు రండి. ఏడుకొండలవాడ ఏకస్వరూప గోవింద గోవింద హరే గోకులనందన గోవింద శ్రీ పుంరూప. ओम भूतवाय नमः ओम कलिंगाय नमः ओम सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः ओम हिरण्याय नमः हिरण्यलिंगाय नमः ओम दिव्याय नमः दिव्यलिंगाय नमः ओम भवाय नमः भवलिंगाय नमः ओम शिवाय नमः शिवलिंगाय नमः ओम शिवाय नमः शिवलिंगाय नमः ओम ज्वलाय नमः ज्वललिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः. మహానాకుంటూ శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూత హితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం సుదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం ఆదిత్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాతాయ నమః ఓం క్షమాయ నమః క్షీరద సంభవాయ నమః. పరమానందకరం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహత్తరమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వేద పండితులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఆలయ కమిటీకి పదే పదే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హన్మకొండ వరంగల్ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో జరిగిన టీఆర్పీ మొదటి కార్యవర్గ సమావేశంలో వరంగల్ డిక్లరేషన్ పేరిట 10 అంశాలతో కూడిన కామన్ మినిమం మేనిఫెస్టోను విడుదల చేశారు. మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది. అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీల భవిష్యత్ ఎలా ఉండాలి, మైనారిటీల భవిష్యత్ ఎలా ఉండాలి, అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అదేంటంటే
ఇది వరంగల్ డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, వరంగల్ డిక్లరేషన్ మేము కూడా 10 అంశాలను కామన్ మినిమంగా, అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది. మొదటి పాయింట్, గతంలో ఆయన జీవితమంతా ఈ తెలంగాణ కోసం పోరాడి, ఈ తెలంగాణ కోసమే బ్రతికి, ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సున పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను జాతిపితగా, తెలంగాణ జాతిపితగా గుర్తించడం. ఇక అలాగే రెండో అంశం, కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది. ఆ దిశగా మా వంతు పోరాటం కానీ, ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం. అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి, మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది, ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుందనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం, కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది 2 రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో, ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే తెలంగాణ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ 3 రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు, ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ 3 రంగాలను చాలా పకడ్బందీగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 అంశాలు వరంగల్ డిక్లరేషన్లో, ఈ 10 అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని దాదాపు 1:45 పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలులో హైకోర్టు పెడతామని, కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ పెడతామని మాటలు చెప్పడమే తప్ప చేతలు లేవని హైకోర్టు సాధన సమితి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కర్నూలు జిల్లా హైకోర్టులో హైకోర్టు బెంచ్ ప్రభుత్వం తేల్చి వెంటనే పెట్టాలని కోరుతూ ర్యాలీ చేశారు. పోరాడతాం హైకోర్టు వచ్చేంత వరకు, పోరాడతాం హైకోర్టు వచ్చేంత వరకు, కర్నూలు హైకోర్టు వెంటనే, 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 న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, కర్నూలు హైకోర్టు వెంటనే, కర్నూలు హైకోర్టు వెంటనే, కర్నూలు హైకోర్టు వెంటనే. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పేసి, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 3 రోజులుగా హైకోర్టు సాధనా సమితి ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ధర్నాలు చేస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గత ప్రభుత్వము జ్యుడిషియల్ క్యాపిటల్ అని కర్నూలుకు ప్రకటించింది. జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఏర్పాటు చేయడంలో మరి కొంతవరకు లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్,
ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్, అదేవిధంగా ఇంకా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కొన్ని ఇక్కడ సంస్థలను కర్నూలుకు తీసుకొచ్చింది. అయితే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయడంలో మరి గత ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి గతంలో మరి 2024లో మరి కూటమి ప్రభుత్వము ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు. అయితే ఇంతవరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంలో మరి విఫలమైనారు. మరి దాన్ని ఊసేలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికి కూడాను మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంతవరకు వాటి గురించి తెలియజేయకపోవడము చాలా బాధాకరమైన విషయము. గతంలో అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని మరి కర్నూలు న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి కర్నూలు హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలని, బడ్జెట్ను అలాట్ చేయాలని, బిల్డింగ్ని ఏర్పాటు చేయాలని, ఆ విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కర్నూలు న్యాయవాదులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చేయకపోతే మేము అన్ని పార్టీలతో కలుపుకొని సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఎస్పీ పార్టీ, మరి అదేవిధంగా కలిసి వచ్చే మరి కుల సంఘాలతోనూ ప్రజా సంఘాలతోనూ మరి ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి, అదేవిధంగా రేపు సోమవారం నుంచి కూడాను రిలే నిరాధ్యతలు చేయడానికి వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరి కర్నూలు హైకోర్టు ఏర్పాటు విషయము, దానికి బడ్జెట్ అలాట్మెంటు, బిల్డింగ్ అలాట్మెంట్ అన్నీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వము తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి కలిసి వచ్చే మరి రాజకీయ పార్టీలతో పోరాటం చేయడానికి మేము వెనకాడబోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. నా పేరు చంద్రుడు, ఎక్స్ భారత జనరల్ సెక్రటరీ, ఐఎల్ఈ స్టేట్ సెక్రటరీ. రాయలసీమ వ్యాప్తంగా మాదంతా ఒకటే డిమాండ్. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి డిమాండ్ గత ప్రభుత్వాల ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా అదే డిమాండ్ కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ప్రధానంగా మొన్న మేనిఫెస్టో ఎన్నికల్లో ఇచ్చినటువంటి టీజీ భరత్ గారు ప్రధానంగా ఇచ్చినటువంటిది ఏంటి, హైకోర్టు బెంచ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తానని. అదృష్టవశాత్తు ఆయనకు మినిస్టర్ పదవి కూడా వచ్చింది. మేమందరం సంతోషపడ్డాం. ఈ రోజు వరకు కూడా హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఆయన ఎస్టాబ్లిష్ చేయించే విషయంలోన ఫెయిల్యూర్ అయ్యాడు. తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మీరు రాజీనామా చేసేంత వరకు కూడా న్యాయవాదులు మిమ్మల్ని ముట్టడించే ప్రయత్నం చేస్తారు. అలాగే రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి ఇళ్లను కూడా ముట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్లో నీళ్ల విషయంలో అయితేనేమి, కడప స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ విషయంలో కేంద్రం ఇచ్చిన ప్రభుత్వ ఫ్యాక్టరీ విషయంలో ప్రైవేటు పరం చేసే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విషయం అయితేనేమి, అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయంలో అయితేనేమి, వివిధ అంశాలపైన రేపు సోమవారం నుంచి కూడా న్యాయవాదులుగా మేమందరం ధర్నా చౌక్ నందు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు నిరసన దీక్షలు కొనసాగించబోతున్నాం. తక్షణమే ప్రభుత్వం వీటి మీద స్పందించాలి. హైకోర్టులో ఈ కర్నూలులోన హైకోర్టు బెంచిన హైకోర్టున మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక కీలక ప్రకటనతో పాటు ఏర్పాటుకు తగిన నిధులను కేటాయించాలి. ఏర్పాటుకు స్థల సేకరణ జరగాలి. కొల్లాపూర్లో ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా అయితే జరిగిందో మహారాష్ట్ర కొల్లాపూర్లో అక్కడ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం లోపలనే బెంచ్ ఏర్పాటు చేశారు. మీరు ఎందుకు చేయలేకుంటున్నారు? ఆంధ్ర వైపు అడగకపోయినా పరిశ్రమలు, అడగకపోయినా ప్రాజెక్టులు నిర్మించేటువంటి ఆలోచన మీకున్నప్పుడు రాయలసీమ విషయంలోనే ఎందుకు చిత్తశుద్ధి లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా మా డిమాండ్ ఒక్కటే, రాయలసీమకు ఆంధ్రతో సమానంగా అన్ని విషయాలలో కేటాయింపులు జరగాలి. ఆంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమకు బడ్జెట్ అలొకేషన్లో కానీ, నీటి అలొకేషన్లో కానీ, ఏవైతే ఉన్నాయి పరిశ్రమల్లో కానీ ఏర్పాటు చేసేంత వరకు న్యాయవాదులు వివిధ రకాలుగా పోరాటాలు చేస్తారు. ప్రజా సంఘాలతో, రాజకీయ పార్టీలతో కలుపుకొని ఉద్యమాలు కూడా నిర్మించబోతున్నామని తెలియజేస్తున్నాను. నా పేరు నరసింహ, న్యాయవాది, కర్నూలు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కలుద్దాం. స్టే ట్యూన్.